కూరగాయలు అమ్మే రోబోనట. సో రోబోతోటి కూరగాయలు అమ్మిస్తారు, రోబోతో అన్ని చేపిస్తారు కదా అంటాను. సోషల్ మీడియాలో వైరల్ ఏఐ సృష్టించిన మరో వింత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో రోజుకో వింత వెలుగు చూస్తున్నది. తాజాగా ఓ రోబో సంతలో కూరగాయలు అమ్ముతున్న విజువల్ నెట్టింట వైరల్ అవుతుంది. మరి కొసరాడు తెస్తుందా? 14వ పేజీలో చూద్దాం రోబోల గురించి. రాను రోబోల గురించి చదువుకుంటూ కాదు, ఇక రోబోలు కనబడితే మనకు కళ్ళ ముందట, దాంట్లో డౌటే లేదు. సో అంటే రాను మొత్తం ఏఐ రోబోలు ఇవే కనబడబోతున్నాయి. అన్నిటిని కూడా ఇది రీప్లేస్ చేసిన పరిస్థితి ఇదేమి. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఇక అప్పటి నుంచి సాంకేతిక రంగంలో రకరకాల అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఫోకస్ రోజుకో కొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంటున్నది. ముఖ్యంగా వ్యక్తుల స్థానంలో హ్యూమనాయిడ్ రోబోలు ఎంట్రీ ఇస్తూ ఆయా పనులు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటువంటి సన్నివేశమే మరోసారి కనుగొని చేస్తుంది. ఈ రోబోట్ ఎంచక్క సంతలో కూరగాయలు అమ్ముతుంది. సంతలో వింత. సో ఇగో కూరగాయలు అమ్మే ఆంటీ కూర్చున్నట్టే కూర్చున్నది చూడరు. ఇగో కూరగాయలు అమ్ముతున్న రోబో సోషల్ మీడియాలో వీడియోలో వైరల్. దుంపలు విక్రయిస్తూ వంట చేయడంలో, ఇంటిని శుభ్రపరచడంలో, పరిశ్రమల్లో బరువులు ఎత్తడంలో సహాయపడే రోబోల గురించి మనకు తెలిసిందే. వ్యవసాయ రంగంలోనూ నాట్లు వేయడానికి, పంటలు కోయడానికి సైతం అవి ఉపయోగపడుతున్నాయి. ఇక తాజాగా అచ్చం మనుషుల్లాగానే సంతలో కూరగాయలు అమ్మే హ్యూమనాయిడ్ రోబోట్ కూడా వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నట్టింట వైరల్ అవుతోంది. ఆ ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ అక్కడ సంత జరుగుతోంది. వ్యాపారులు కూరగాయలు, ఆకుకూరలు, వివిధ వస్తువులు అమ్ముతున్నారు. ఆ వ్యాపారుల పక్కనే ఓ రోబో కూడా చిలగడ దుంపలు, బంగాళదుంపలు, కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతుంటాం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే అది ఒరిజినల్ కాదు, ఎడిటెడ్ వీడియో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తారు. ఇక ఈ ఏ వచ్చినాక ఇదో దుకాణం అయిపోయింది. ఏది ఒరిజినలో ఏది ఫేకో గుర్తించడం కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు నేను వార్తలు చదువుతున్నట్టుగా నేను ఇక్కడనే చదువుతున్నట్టుగా వాహినిలో వార్త చదువుతున్నట్టు రేపు నేను లేకపోయినా కూడా సృష్టిస్తాడు మా బాలన. అంటే అట్లా మోసాలు జరుగుతున్నాయి చాలా కూడా. అంటే ఫేక్ వీడియోస్ ఏఐ దల్లా డీప్ ఫేక్ వీడియోస్ కూడా